హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 28వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ ఈ వీడియోలో తల్లి చనిపోయిందన్న నిజాన్ని తండ్రికి ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ తండ్రి ఉన్న హాస్పిటల్ దగ్గరికి వచ్చింది నిఖిత వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. నిఖిత గుండె దీటు చేసుకొని తండ్రి ఉన్న హాస్పిటల్లో అడుగుపెట్టింది. చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని మొహాన్ని ప్రశాంతం చేసుకొని ఆయన గది వైపు నడిచింది. కారిడార్లో ఎదురుపడ్డ డాక్టర్, ఎక్కడికి వెళ్ళావమ్మా, నేను నీకోసమే చూస్తున్నాను అన్నాడు. నాన్నగారికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది నిఖిత. ఐఎమ్ సారీ, నువ్వు వెళ్ళగానే ఆయనకు స్పృహ తప్పింది, కోమాలోకి వెళ్ళిపోయారు. ఎంతో ప్రయత్నించాం, లాభం లేకపోయింది. ఆ కోమాలోనే అరగంట క్రితం ఆయన ప్రాణం పోయింది అన్నాడతను. ఇక ఈ వాస్తవాలతో యుద్ధం చేయలేను అన్నట్లు పక్కనే ఉన్న బెంచి మీద కూలబడిపోయింది. గుండె నిండా స్తబ్యత, బ్రహ్మాండమంతా ఒక్కసారిగా అచేతనమైనట్లు, అంతరిక్షంలో ఎటూ కదలలేక బందీ అయిపోయినట్లు ఫీలింగ్. కొద్ది నిమిషాల పాటు బొమ్మలా కూర్చొని ఆమె లేచింది. ఒక శుష్కంతర హాస్యం, విషాదం విచాకిలా ఆమె ముఖం మీద కదిలాడింది. తండ్రి శరీరం నిండా తెల్లటి దుప్పటి కప్పబడి ఉంది. నిఖిత మెల్లగా దగ్గరకు వెళ్ళి తల మీద నుంచి నుదుట మీద దుప్పటి నెమ్మదిగా క్రిందకు తొలగించింది. మంచి నిద్రలో ఉన్నట్టున్నాడా ఆ ముఖం. పెదవులు బిగపట్టి దుఃఖాన్ని ఆపుకుంది. 4 రోజుల పాటు మీ నాన్నగారు ఎంతటి బాధని గుండెలో దిగువన ఎలా అదిమి పెట్టారో నేను కళ్ళారా చూశాను. నిన్ను చూస్తుంటే ఆయన పోలికలో వారసత్వంగా నీకు చాలా సంక్రమించాయనిపిస్తుంది. ఆయన లాంటి తండ్రిని పోగొట్టుకొని నువ్వు చాలా పోగొట్టుకున్నావమ్మా అంటున్నాడు డాక్టర్. నిఖిత కళ్ళెత్తి అతని వైపు చూసింది. స్వరం దగిద్దమైంది. దాదాపు 10 ఏళ్ల క్రితం నా మూలంగానే చెట్టు మీద నుంచి పడి మా నాన్నగారు వెన్నెముక విరగ్గొట్టుకున్నారు డాక్టర్. ఆనాటి నుంచి మా కుటుంబం పరిస్థితి అస్తవ్యస్తమైపోయింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు దాని ఫలితం మేము అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ప్రత్యక్షంగానే కాదు, కనీసం కలలోనైనా దానికి కారణం నేనేనన్న విషయంగా ఆయన భావించలేదు. నాన్నగారే కాదు, ఎన్ని కష్టాలు పడుతున్నా అమ్మ కూడా నన్నొక్క మాట అనలేదు. అలాంటి తల్లిదండ్రులని ఇద్దరినీ ఒకే రోజు పోగొట్టుకున్న నేను దురదృష్టాన్ని డాక్టర్ అంది. డాక్టర్ విభ్రాంతితో నిఖిత వైపు చూశాడు. అంటే మీ అమ్మగారు కూడా? సరిగ్గా అరగంట క్రితం కళ్ళు మూసింది. వాళ్ళిద్దరినీ ఒకేసారి పోగొట్టుకున్నందుకు విచారించాలో, ఒకరి మరణం మరొకరికి తెలిపే బాధపడే అవసరం లేకుండా పోయినందుకు సంతోషించాలో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్కి తెలియదు. రామ్రతన్ దుకాణం చాలా రద్దీగా ఉంది. పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో వర్షం తగ్గగానే జనం గుంపులుగా బయటకు వస్తున్నారు. నిఖిత సందిగ్ధంగా బయట నిలబడింది. గ్లాస్ డోర్ తెరుచుకొని బయటకు వచ్చింది మహతి. హాల్లో నిక్కీ, వాట్ ఏ సర్ప్రైజ్ అంది నవ్వుతూ. నిఖిత మొహంలో విషాదాన్ని గమనించే మూడ్లో లేదామె. హలో అంది నిఖిత మెల్లగా. నీకు తెలుసా, నాన్నగారు బెయిల్ మీద విడుదలై వచ్చారు. నువ్వన్నట్లుగానే అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. 15 రోజుల్లో నా పెళ్ళి అంది. సంతోషం అంది నిఖిత. మా అత్తగారు వాళ్ళు డాడీ కేసు విషయంలో గొడవ పెడతారని ఎంతో భయపడ్డానో, కానీ ఒక్క మాట కూడా అనలేదు. చీరలు కొనుక్కోమని డబ్బిచ్చి వెళ్ళారు. అందులో ఒక చీర మార్చుకుందామని వచ్చాను. ఒకటి నచ్చలేదు. 2 రోజుల్లో స్టాకు వస్తుంది, అప్పుడు వచ్చి మార్చుకుంటాం అన్నాడు రామ్.
రతన్. అసలే అన్నిటికీ హడావుడి పడుతుంటే ఇదొక గొడవ చూడు, మళ్ళీ రావాలంటే ఎంత కష్టం అంది మహతి. నిఖిత నవ్వలేక నవ్వింది. నీ సమస్యలన్నిటిలాగా ఇది పరిష్కారం అయిపోతుందిలే, బాధపడకు, నాకు పనుంది, వస్తాను అని కదిలింది. ఏమైనా కొనాలా అంది. లేదు, అప్పు తీర్చుకునే విషయంలో మాట్లాడాలి అంటూ లోపలికి నడిచింది ఆమె. మహతి అర్థం కానట్లు చూసి పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆలోచించడానికి సొంత సమస్యలే ఆమెకి చాలా ఉన్నాయి. లోపల వెళ్ళే నిఖిత సేటుని కలిసింది. మనం అనుకున్నది అంతా ఇచ్చేసాగా అమ్మా, ఇంకా డబ్బు కావాలంటే ఎలా అన్నాడు రామ్రతన్. మీరు తప్ప నాకు సాయం చేసే వాళ్ళెవరూ లేరు సేట్జీ. ఇంట్లో ఫర్నిచరు, కొంత బంగారం ఉన్నాయి. అవన్నీ ఎలాగూ నాకు ఇక అవసరం లేదు. వాటిని అమ్మి మీ డబ్బు తీసుకోవచ్చు అంది నిఖిత. నిఖిత కాకుండా మరెవరైనా అయితే నౌకరికి పిలిచి బయటికి పంపించేసేవాడు. ఇప్పుడంత అవసరం ఏమి వచ్చింది? రామ్రతన్ ఎందుకో ఆ అమ్మాయితో ఒక వడ్డీ వ్యాపారిలా మాట్లాడలేకపోతున్నాడు. అమ్మా నాన్నలు చివరి బిల్లులు హాస్పిటల్లో కట్టాలి. అది కట్టకుండా వాళ్ళ శరీరాలని తీసుకురావటం నాకు ఇష్టం లేదు. వారి ఆత్మలకు శాంతి కలగదు అంది. రామ్రతన్ అదిరిపడ్డాడు. ఎప్పుడు పోయారు అన్నాడు వణికే కంఠంతో. గంట క్రితం. ఇద్దరు. సెట్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఒకప్పుడు ఇలాంటి బిడ్డ ఉంటే అదృష్టం అనుకున్నాడు. ఇప్పుడు ఆమె బిడ్డలా కాదు, గుడిలో దేవతలా కనిపిస్తుంది. మాట్లాడకుండా సేఫ్ తెరిచి ఆమె అడిగినంత డబ్బు తీసి చేతిలో పెట్టాడు. నిఖిత షాప్లో నుంచి బయటికి వచ్చేసరికి వర్షం మొదలయ్యింది. దరిదాపుల్లో ఖాళీ ఆటో ఒక్కటి కనిపించడం లేదు. ఏం చేయలేని ఆలోచిస్తున్నంతలో పక్కనే వెహికల్ ఆగింది. అమ్మయ్య, సమయానికి దేవతలా కనిపించావు అంది ధాత్రి. దేవతలను గుర్తు చేసుకునే అవసరం ఏమొచ్చింది నీకు అంది నిఖిత. అర్జెంటుగా 200 కావాలి, రేపు బ్యాంకులోంచి డ్రా చేసి ఇస్తాను, చాలా అర్జెంటు అంది. నిఖితకి ఏం చెప్పాలో తోచలేదు. ఈ లోపల ధాత్రి తొందరగా అన్నది. ప్లీజ్ నిక్కి, అవతల నా కోసం ఒకరు ఎదురు చూస్తుంటారు, ఉంటే ఇవ్వు అంది. పడాల్సిన డోసు సమయానికి అందకపోవడంతో ఆమెకి పిచ్చెక్కినట్లుగా ఉంది. డబ్బు తెస్తేనే సరుకు దొరుకుతుందని ప్రీతం ఈసారి సీరియస్గా చెప్పాడు. ఇంట్లో తల్లి నిఘాతో అతడికి డబ్బు అసలు అందనవట్లేదు. నిఖిత పర్సులో నుంచి డబ్బు తీసి ఇచ్చింది. థ్యాంక్ యూ, రేపు తెచ్చి ఇచ్చేస్తాను. ఎక్కడైనా డ్రాప్ చేయాలా అని అడగకుండా వెళ్ళిపోయింది ధాత్రి. నిఖిత మనసులో అనుమానం బలపడింది. బంధువులందరినీ పిలచడం మంచిది, అడ్రస్లున్నాయి అడిగారు కృష్ణమూర్తి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అడిగింది నిఖిత. రుక్మిణి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏదో చేస్తారని కాదు, అది సాంప్రదాయం. అందులో ఇద్దరూ ఒకేసారి పోయారు. మీ అన్నయ్యను కూడా పిలిపించాలి, తల కొరివి కొడి పెట్టాలి అన్నాడు. అవసరం లేదులేండి, నేను ఎలా క్రిటికల్ క్రిమిటి చేస్తున్నాను. ఎంతో దూరం ఉన్న బంధువుల్ని పిలిచే అవసరం కూడా లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కాబట్టి అంది నిఖిత. ఆమెదంతా వితండవాదం, వాదించి ప్రయోజనం లేదు, ఇష్టం వచ్చినట్లు చేసుకొనివ్వండి అన్నాడు శంకరం రిలీఫ్గా. అదే నేను కోరుకుంటున్నది, దయచేసి నన్ను వదిలేయండి అంది 2 చేతులు జోడించి. ఆ మాత్రానికి ఇక్కడ దాకా తీసుకురావడం దేనికి? అట్నుంచి అటే బాడీస్ తీసుకుపోతే పోయేదిగా విసుక్కుంటున్నట్లుగా అంటూ వెళ్ళిపోయాడు శంకరం. ఆ విషయం మీకు అర్థం కాదు అని నిఖిత పైకి అనలేదు. ఈ ఇంటికి తమకు ఈ రోజుతో శాశ్వతంగా రుణం తీరిపోతుంది. తల్లిదండ్రులు ఆశ తెలిసిన మనిషిగా వాళ్ళ చివరి యాత్ర ఆ ఇంటి నుంచి జరగాలని ఆమె కోరుకుంది. అంబులెన్స్ వచ్చింది. నిఖిత చివరిసారిగా తల్లిదండ్రుల్ని పాదాలకు నమస్కరించింది. చాలా చిన్న గది అది.
తన కొద్ది సామాన్ని ముఖ్యంగా పుస్తకాలని పొద్దుగా సదురుకుంది నిఖిత. ఇల్లు ఖాళీ చేసేందుకు రామరతన్ ఆమెకు మరో 15 రోజులు వ్యవధి ఇస్తానన్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. పక్క కాలనీలోనే గది దొరకటంతో వెంటనే అతడికి ఇల్లు అప్పు చెప్పేసింది. ఆ రాత్రి ఒంటరిగా కూర్చొని రాముకి ఉత్తరం రాస్తుంటే చెయ్యి వణుకుతుంది. అన్నయ్య, జీవితం అంటేనే సుఖదుఖాల మేళవింపు. ఆ రెండిటిలో దేనికైనా ఒకే రకంగా స్పందించగలిగిన నేర్పు అలవరుచుకున్నవాడే అసలైన మనిషి అనేవారు నాన్న. ముందుగా పోవటం తప్ప వెనకడుగు వేయటం కాలానికి తెలీదు. అందుకే జరిగిపోయిన దాని గురించి విచారించకు, జరగబోయేదేమిటో ఆలోచించు అన్నది అమ్మ. ఆ ఇద్దరూ మనకు తల్లిదండ్రులే కాదు, గురువులు, స్నేహితులు, మార్గదర్శకులు కూడా. వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. ఇప్పటిదాకా ఆచరణలో కూడా పెడుతూనే వచ్చాం. ఇక ముందు కూడా కొనసాగిస్తామనే నమ్మకం నాకుంది. కాకపోతే ఒక చిన్న తేడా ఉంది. ఇన్నాళ్ళు మనల్ని ఇక్కడి నుంచి చూసి సంతోషించారు. ఇక మీదట పైలోకం నుంచి చూసి ఆనందిస్తారు. అవునన్నయ్య, అమ్మ నాన్న మనకి లేరు. జంటగా మనకు జన్మనిచ్చిన ఆ ఇద్దరు జంటగానే వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు డెత్ సర్టిఫికెట్ల మీద నిమిషాలతో సహా ఒక్కటే సమయం ఉందట. నాకే ఆశ్చర్యం కలిగించింది. ఏ రాజకీయ నాయకుడు చూసి ఉంటే వీళ్ళ ఆదర్శ దంపతులు వీళ్ళకి గుడి కట్టించాలి అని ప్రచారం చేసి చందాలు విరాళాలు పోగు చేసుకొని పెట్టి నింపుకునేవాడే. ఇంతటి దుర్వార్తని ఇంత తేలిగ్గా ఎలా చెప్పగలుగుతుంది అనుకుంటున్నావా అన్నయ్య? అమ్మ పోవటం కళ్ళారా చూసినప్పుడు ఉన్నట్లుండి కాలం స్తంభించిపోయినట్లు అనిపించింది. ఇక నాన్న కూడా పోయారని తెలియగానే ఆ సృష్టికర్తకు గుండె కూడా లేదని అర్థమైంది. బ్రహ్మాండమే గడ్డి కట్టుకుపోయిందనిపించింది. సృష్టినైనా ప్రతి సృష్టినైనా శాసించేది కాలమే. ఇప్పుడది సాపీగా తిరిగి సాగుతుంది. ఇంతలో తలుపు చప్పుడవటంతో నిఖిత ఉత్తరం ఆగిపోయింది. వెళ్ళి తలుపు తీస్తే మహతి నిశ్శబ్దంగా వచ్చి లోపల కూర్చుందామె. ఆమె కళ్ళ నిండా నీళ్లు. ఏం జరిగింది మహతి అంది నిఖిత. నన్ను క్షమించి నిక్కి, ఆ రోజు అంత దుఃఖంలో నువ్వు కనిపిస్తే అమ్మా నాన్నల గురించి కూడా అడగకుండా ఏదేదో వాగాను. నాకెంత బాధగా ఉందో తెలుసా? వెక్కి వెక్కి ఏడ్చేసింది. నిఖిత మాట్లాడలేదు. ఆ అమ్మాయికి సంతోషమైన దుఃఖమైన ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానూ ఆగిపోతుంది. అమ్మా నాన్న పోయిన ఆ దుఃఖంలో కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలిగావు నిక్కి? ఏడుపు టక్కున ఆపేసి అడిగింది. నా విషయం వదిలే, నీ పెళ్ళి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? నీకు నచ్చిన చీర తీసుకున్నావా అంది నిఖిత. మహతి మొహంలో వెలుగొచ్చింది. భలే మంచి స్టాక్ వచ్చిందిలే, వెంటనే వెళ్ళి తీసుకున్నాను. నిన్ను నా పెళ్ళికి పిలవాలనే వచ్చాను. ఈ సమయంలో పెళ్ళికి పిలవటం బాగోదేమో అంది మమ్మీ. ఏం పర్వాలేదు, నిక్కి తప్పకుండా వస్తుంది అని చెప్పి వచ్చాను. పర్సులోంచి కార్డు తీసి అందించింది. చాలా ఖరీదైన కార్డు. బాగుంది కదూ? మా మామగారు కూడా మమ్మల్నే కొని ప్రింట్ చేయించి పంపమన్నారు. వాళ్ళకి చాలా నచ్చింది అంది మహతి. సాహిత్యపు విలువలు దిగజారిపోతున్నాయని గుండెలు బాదుకునే వాళ్ళంతా వినాల్సిన మాటలవి. ట్రాన్సాక్షన్లో అనాలిసిస్ గురించి ఎన్ని విక్రయాలు రాసినా ఈ మనుషుల్లో మార్పు రాదు. మంచైనా చెడైనా సాహిత్యం నుంచి నేర్చుకునే వాళ్ళు బహు తక్కువ. మీ నాన్నగారి మీద కేసు ఏమైంది అని క్యాజువల్గా అడిగింది నిఖిత. ఏదో ఎంక్వైరీ కమిటీ వేశారు కదా, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఎవరో మినిస్టర్ని పట్టుకున్నారులే. రామరతన్ దగ్గర అప్పు చేసి ₹1,00,000 కూడా ఇచ్చారు. నా పెళ్ళికైతే ఎలాంటి గొడవలు ఉండవిక. ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదనిపిస్తుంది. నన్ను చిన్నప్పటి నుంచి అలా హింసించినందుకు చాలా పెద్ద శిక్ష పడింది వాళ్ళకి చెప్పుకుపోతుంది మహతి. నిఖిత ఆమె మాటలు వినడం లేదు. ఈ వ్యవస్థ గురించి ఆలోచిస్తుంది. నేరం జరిగిందని ఎంత స్పష్టంగా తెలిసినా అది నేరం అనే రిపోర్టు ధృవపరచాలి.
దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపులో ప్రజలు దాని గురించే మర్చిపోతారు. నేరం చేసిన వాడు చట్ట పరిధిలోనే తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. మహతి ఏవో కబుర్లు చెబుతూనే ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి మహతి, మళ్ళీ కలుస్తాను అని చెప్పింది నిఖిత. అలా చెప్పకపోతే ఆమె వాక్ ప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుందని. అదేమిటి, అమ్మా నాన్న పోయాయి, వారం రోజులు కాలేదు, అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోతావా అని అడిగింది ఆశ్చర్యంగా. ఇంట్లో కూర్చుంటే అమ్మా నాన్న తిరిగి రారుగా. అంత బ్లాంట్గా చెప్తే ఎవరికీ నచ్చదన్న విషయం నిఖితకు తెలుసు. మహతి మరీ మాట్లాడలేక లేచి వెళ్ళిపోయింది. హలో నిఖిత, ఏమిటి ఇలా వచ్చారు? ఆఫీసులో అడుగు పెట్టాక రిసెప్షనిస్ట్ పలకరించింది. ఈరోజు జాయిన్ అవుదామని అంది నిఖిత. అదేంటి, నిన్ను ఉద్యోగంలోంచి తీసేశారు, ఆ ప్లేస్లో మరొకరిని అపాయింట్మెంట్ చేశారే అంది. అదెలా చేస్తారు, నేను లీవ్ పెట్టి వెళ్ళాలంతే. బాస్ ఉన్నారా, నేను వెళ్ళి మాట్లాడతాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అందామా. వెళ్ళండి, ఉన్నారు అంది రిసెప్షనిస్టు. ఏమిటిలా వచ్చావు? ఆమెను చూడగానే ముఖం చిట్లించి కర్కశంగా అడిగాడు. నిఖిత మనసు కీడు శంకించింది. నాకు తెలియకుండా నా ఉద్యోగం ఎలా పోయింది, కారణం తెలుసుకుందామని వచ్చాను అంది. కారణం నీకు తెలీదా? ఇప్పటికే లీవులు చాలా పెట్టావు, వెంటనే జాయిన్ అయిపోమ్మా అని చిలక్కి చెప్పినట్లు చెప్పాను. వినిపించుకోకుండా ఏం చేస్తారో చూస్తాను అంటూ వెళ్ళిపోయావు. నువ్వింకా పర్మనెంట్ అవలేదన్న విషయం కూడా నీకు గుర్తు చేశాను. మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావు అన్నాడు. నిఖితకు కోపం రాలేదు, ఆశ్చర్యం అనిపించింది. నాలికి నరం లేదంటారు, నిజం కాదు, ఎముకకాలు లేదు, అందుకే ఎటంటే అటు తిప్పి మాట్లాడగలుగుతున్నాడు. విద్యావంతుడై ఒక బాధ్యతాయుతమైన సీట్లో ఉన్న వ్యక్తి ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడన్నది ఆమె ఊహకి అందని విషయం. కారణం ఏమై ఉంటుంది? తన వాళ్ళెవరికో ఆ ఉద్యోగం వేయించుకోవాలన్న తపన. నేను వెళ్ళి జనరల్ మేనేజర్తో మాట్లాడతాను అంది నిఖిత. ఎందుకు? ఆ రోజు ఒకసారి జిఎంని కలిసి వెళ్ళమ్మా అంటే ఆ అవసరం నాకు లేదని వెళ్ళిపోయావుగా. అందుకే ఆయనకు కోపం వచ్చి తన వాళ్ళని ఎవరినో ఆ పోస్టులో వేసేసుకున్నాడు అన్నాడు. జరిగిందేమిటో నిఖితకి అర్థమయ్యింది. ఆ రోజు తనతో మంచిగా మాట్లాడి పంపించి వెనక లీవ్ లెటర్ చింపేసి పొగరగా మాట్లాడి వెళ్ళినట్లు రిపోర్టు చేసి ఉంటాడు. నిఖిత అతడి వైపు సూటిగా చూసింది. ఉద్యోగం విషయం వదిలేయండి, మీరు నా మీద కక్ష కట్టడానికి కారణం ఏమిటో చెప్పండి అంది. అతడు జవాబు చెప్పే లోపులోనే వెనక నుంచి శంకరం లోపలికి వచ్చాడు. హలో శంకరం, నీకోసమే ఎదురు చూస్తున్నా. మేనేజర్ కరచాలనం చేస్తూ ఆహ్వానించాడు. నిఖితకు అసలు విషయం అర్థమైంది. శంకరం మరీ ఇంత హీనస్థితికి దిగజారుతాడని ఆమె ఊహించలేకపోయింది. మేనేజర్తో ఇక వాదించి ప్రయోజనం లేదు. ఆమె మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. ఎందుకు వచ్చిందట? మీ కొడుకు కూడా మంచి హోదాలో ఉన్నాడని తెలిసి అడ్రస్ కోసం వచ్చిందా అడుగుతున్నాడు శంకరం నవ్వుతూ. మావాడు మీ అవినాష్లా మెతక కాదు, ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. ఇద్దరూ పెద్దగా నవ్వారు. తన ఇంటి పరిస్థితి మొత్తం తెలిసి కూడా ఈ రకమైన ఏలన చేయగలుగుతున్నారంటే శాడిజంలో పరాకాష్ట అది. ఒక్కసారి జనరల్ మేనేజర్ని కలుసుకొని జరిగిన విషయం విచారించాలన్న కోరికను బలవంతంగా ఆపుకొని ఆఫీసు బయటకు వచ్చేసింది నిఖిత. 2 నెలలు అద్దె అడ్వాన్స్ ఇవ్వగా పర్సులో మిగిలింది 40 రూపాయల చిల్లరే. ఇప్పుడు ఆమె ముందున్న మరొక కొత్త సమస్య, ఉద్యోగం వెతుక్కోవటం. నిఖిత న్యూస్ పేపర్ కొనుక్కొని ఇంటికి వచ్చి వాంటెడ్ కాలమ్స్ చూడటం మొదలుపెట్టింది. మెచ్యూరిటీ అనేది పాదరసం లాంటిది. నిరంతరం పల్లమనే అనుభవం వైపు పోయి ఎప్పటికప్పుడు అదే స్థిరమైనది అనుకుంటూ ఉంటుంది. ప్రేమలో పడే వరకు ప్రేమ ట్రాష్ అనుకుంటుందా అమ్మాయి. పడ్డాక అదే ప్రపంచం అనుకుంటుంది. అందులో మోసగింపబడితే ప్రేమలో ఉన్న మరో అమ్మాయిని చూసి ఒక మెచ్యూరిటీ వేదాంతంలా నవ్వుకుంటుంది.
వరుదిని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ముస్తాబవటం మొదలుపెట్టి గంట దాటుతుంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆమెకు. అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకోరావాలనుకుంది. కానీ ఆమె తల్లి రుక్మిణికి ఈ మధ్య అనుమానాలు ఎక్కువయ్యాయి. ప్రతి చిన్న విషయానికి ఆరాలు తీస్తుంది. 10 రూపాయలు ఇవ్వాలన్నా గొడవ పడుతుంది. ఒక 5 స్టార్ హోటల్లో జరగబోతున్న మ్యారేజ్ రిసెప్షన్కు ఆమె వెళ్ళవలసి ఉంది. ఆ పార్టీకి చాలా సినీ ఇండస్ట్రీ వాళ్ళు, వ్యాపారవేత్తలు, అధికారులు వస్తారని వరోధినికి బాగా తెలుసు. తనలాంటి మధ్యతరగతి యువతులకు ఇది అరుదుగా లభించే అవకాశం. అందుకే అక్కడ చాలా స్పెషల్గా కనిపించాలని తాపత్రపడుతుంది. రుక్మిణి గదిలోకి వచ్చి, ఇంకా కాలేదా అని ముస్తాబు. అయినా ఎవరే నీకింత గొప్ప స్నేహితురాలు, నేను ఎప్పుడూ చూడలేదే అంది కూతురు మీద నిఘా ఉంచి. ఆమెను కంట్రోల్లో పెడుతున్నానన్న ఆత్మతృప్తి కోసం ఆమె అలా ఎగిరి పడుతుంది. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. రిసెప్షన్లో తన పక్కనే నేను నిలబడాలని పదే చెప్పింది. గ్రాండ్గా కనిపించకపోతే బాగోదమ్మా అంది వరోధిని. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.